గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అదే పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు. వీళ్ళు పులిచెర్ల మంగళంపల్లిలో ఎస్టేట్లో ఎస్ఎన్భూములు కొన్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు క్లియర్ ఎవిడెన్స్తో ఈనాడు పేపర్లో రాశారు. అలాగే అది ఇప్పటి నుంచి 80 నుంచి మేము కొనుక్కున్నామని వాళ్ళు చెప్పారు ఎస్ఎన్భూములు. తర్వాత అది రెవెన్యూ అధికారులు, అటవీ అధికారులు, రెవెన్యూ అధికారులు మధ్య ఆగిపోయింది. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్న సీకేపురం చిత్తూరు కర్నూలు హైవేలో కొన్న ఎస్టేట్ ఉందండి. అది 55 ఎకరాలు అటవీ శాఖ అయితే నాది కాదన్నారు, రెవెన్యూ శాఖ అయితే మాత్రం బాగుందని చెప్పారు. చెప్పిన కదా 2019 నుంచి 24 వరకు ఉపయోగపడ్డాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. అందుకే పార్టీ అంత దారుణంగా దెబ్బతింది. అలాగే ఇప్పుడు చిన్నగుంట తిరుపతి దగ్గర 3 ఎకరాల భూమిని ఆక్యుపై చేయారు, సర్వే నెంబర్ 174 అని చెప్తున్నారు. అది కూడా ఉన్న బాధ్యతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇలాగా కబ్జా చేశారు అని వాళ్ళ పేపర్తో చూపిస్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఎక్కువగా ఒక 2-3 జగన్ గారి పక్కన ఉండే అత్యంత సన్నిహితులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, అలాగే పెద్దిరెడ్డి గారు కానీ బాగా ఉపయోగపడింది. అలాగే ఈరోజు మనం చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏంటంటే, ఆచార్య అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఎస్టేట్లో 300 ఎకరాలు కబ్జా అయిందన్న ఆరోపణలు ఉన్నాయి. మనకు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు విజయవాడ ఎస్టేట్ కూడా అసెంబ్లీ కొన్నారు, మా వాళ్ళు తెలియకుండా కొన్నారని చెప్పారు, వెనక్కి ఇచ్చేస్తా అన్నారు. ఎప్పటి నుంచో ఈ అసెంబ్లీ కొనడం, అలాగే తక్కువ రేటు వస్తాయి. అసెంబ్లీ అంటే పర్వత ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఉంటాయి, తక్కువ రేటు వస్తుంటే ఇలా కొనటం, అటవీ శాఖ అక్కడ ఎవరు ఉంటారు కదా అని కొనే అవకాశం ఉంటుంది. ఇలా కొన్నాయి. కానీ ఎక్కువ భూ కబ్జాలు జరిగినాయి అనడానికి మాత్రం 100% చెప్తున్నాం కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఎప్పుడైనా ఆరోపణ, ఫైళ్లు దగ్ధం చేయడం మదనపల్లిలో కానీ, తిరుపతిలో కానీ, తిరుపతిలో 3 ఎకరాలు కబ్జా చేసి ఇప్పుడు గోశాల కట్టి అక్కడ నిర్మిస్తున్నారు, షెడ్లు అయ్యి, ఇవన్నీ కూడా డైరెక్ట్ దొరికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కానీ అవి నిరూపణం అవ్వట్లేదు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా కర్నూలు చిత్తూరు హైవేలో తీసుకున్నట్టు, అలాగే రెవెన్యూ అధికారులు 55 ఎకరాలు తీసుకున్నట్టే చెప్పారు. అది మా భూమి అని చెప్తున్నారు. అలాగా ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ పాలనలో కొంతమందికి ఉపయోగపడ్డారు.